మనం రోజు అనేక రకాల ఆహారాలను తింటుంటాం. అయితే ఏ ఆహారాలను తింటే దంతాలకు డ్యామేజ్ జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పాప్కార్న్, కూల్ డ్రింక్స్. పాప్కార్న్ చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా సినిమా థియేటర్కి వెళ్తే పాప్కార్న్ బకెట్ల కొద్దీ లాగించేస్తుంటారు. అయితే పాప్కార్న్ ఎంత ఆరోగ్యకరం అయినప్పటికీ ఇది మన దంతాలకు మాత్రం చేటు చేస్తుంది. పాప్కార్న్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది చాలా గట్టిగా ఉంటుంది. కనుక పాప్కార్న్ అధికంగా తింటే దంతాలపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇకపై మీరు పాప్కార్న్ తింటే మరీ అతిగా తినకండి. మీ దంతాలు త్వరగా డ్యామేజ్ అవుతాయి. అలాగే కూల్ డ్రింక్స్ను కూడా అతిగా తాగటం మంచిది కాదు. ఇవి కూడా దంతాలకు హానిని కలిగిస్తాయి. కూల్ డ్రింక్లో స్ట్రాంగ్ యాసిడ్లు ఉంటాయి. ఇవి మన దంతాలకు ఎక్కువగా తగిలితే దంతాలపై ఉండే ఎనామిల్ పోతుంది. దీంతో దంతాలు బలహీనంగా మారతాయి. కనుక కూల్ డ్రింక్స్ను మరీ ఎక్కువగా సేవించకూడదు. టీ, కాఫీ, గ్రీన్ టీ, వైన్. చాలామంది టీ లేదా కాఫీలను చాలా మొత్తంలో సేవిస్తుంటారు. రోజు కప్పుల కొద్దీ టీ, కాఫీలను తాగుతారు. అయితే వీటిలో ఉండే పలు సమ్మేళనాలు దంతాలపై ప్రభావం చూపిస్తాయి. అతిగా వీటిని తాగడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతింటుంది. కనుక రోజు కప్పుల కొద్దీ టీ, కాఫీ తాగుతున్న వారు ఈ విషయంపై ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. అలాగే గ్రీన్ టీ లేదా వైన్ను ఎక్కువగా సేవిస్తున్నా కూడా దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతింటుంది. ఈ రెండిట్లో ఉండే సమ్మేళనాలు కూడా దంతాలకు హాని చేస్తాయి. కొందరు ఐస్ ముక్కలను లేదా చికెన్, మటన్లలో ఉండే ఎముకలను నములుతుంటారు. అప్పటికప్పుడు ఏం జరగపోయినా తరచూ అలా చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా దంతాలపై పగుళ్ళు ఏర్పడతాయి. దంతాలపై ఉండే పొరపోయి దంతాలు బలహీనంగా మారతాయి. కనుక ఈ అలవాట్లను మానుకుంటే మంచిది. చాక్లెట్లు, బిస్కెట్లు. కొందరు గట్టిగా ఉండే క్యాండీల వంటి చాక్లెట్ను తరచూ నోట్లో ఉంచుకొని చప్పరిస్తూ ఉంటారు. వీటి వల్ల చక్కెర పదార్థాలు దంతాల్లో ఉండిపోతాయి. దీర్ఘకాలంలో ఇవి దంతక్షయంకు దారితీస్తాయి. దంతాలు పుచ్చిపోయేలా చేస్తాయి. దీంతో దంతాల నొప్పి వస్తుంది. కాబట్టి వీటిని తినకూడదు. అలాగే చిప్స్, బిస్కెట్లు కూడా దంతాలకు హాని చేస్తాయి. వీటిలో ఉండే చక్కెర, పిండి పదార్థాలు, ఇతర సమ్మేళనాలు దంతాలపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. తరచూ వీటిని తినే అలవాటు ఉంటే దాన్ని మానుకోవటం మంచిది. అదేవిధంగా నిమ్మ జాతికి చెందిన నిమ్మ, నారింజలతో పాటు పులుపు ఎక్కువగా ఉండే పళ్ళు, కూరగాయలను తక్కువగా తీసుకోవాలి. వీటిల్లో ఉండే విటమిన్ సి, ఇతర యాసిడ్లు దంతాలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఎనామిల్ దెబ్బతినేలా చేస్తాయి. కాబట్టి ఈ ఆహారాల విషయంలో జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.